ఆ గదిలో ఏం మాట్లాడారు, బాలికలు ఎందుకు చనిపోయారు, భువనగిరి హెస్సీ హాస్టల్ ఘటనపైన విచారణాధికారి నియామకం, హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ క్వశ్చన్ మార్కే, ఇంకా దోషులపై చర్యలు తీసుకోవాలి, హాస్టల్ వద్ద విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. బయటికి వెళ్ళిందమ్మా మహాతల్లి. ఎంతకాలం ఏనాడన్న తెలంగాణలో 10 సంవత్సరాలుగా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లాకప్ డెత్ల విషయంలో కానీ, అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కానీ ఏనాడన్నా ఈ ముఖాలు బయటకు వచ్చి ఒక్కరినన్నా పరామర్శించినాయా? సిరిసిల్లలో 6 సంవత్సరాల పసిపాప మీద అత్యాచారం జరిగితే అదే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ అనుచరుడు అత్యాచారం చేస్తే ఒక్క నడన పోయిన ముఖాల ఇవి. జనాలు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరని అన్న తర్వాత కూడా వచ్చి కనీసం పరామర్శించకపోతుంది కదా. సింగరేణి కాలనీలో చైత్ర ఇన్సిడెంట్ ఎన్ని చూసినాం, కొన్ని పదుల సంఖ్యలో మనమే రిపోర్ట్ చేసినాం. సంతోషం ప్రజలు. అందుకే మీరు ఏదో గాల్లో తిరుగుతూ ఉంటే వంగబెట్టి 4 గుద్దుతే భూమి మీదకి దిగి ఇప్పుడు జనం దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, తిరగండి, తెలవాలి కదా మీకు కూడా సమస్యలు ఏందన్నది. సో ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ ఖచ్చితంగా నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం. దీని మీద పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. పేరెంట్స్ చాలా క్లియర్గా ఇది హత్య జరిగిందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఇంకా హాస్టల్ వార్డుని ఎందుకు సస్పెండ్ చేయలే, ఎందుకు వెయిట్ చేయడం ఎందుకు? ఇప్పుడు ఆమె అక్కడ కంటిన్యూ అవుతే ఆ విచారణ సరిగ్గా జరగదు అన్న అనుమానం పేరెంట్స్ వ్యక్తం చేసినప్పుడు పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తం. మీరు ఈ భువనగిరి, నేను పోయినా భువనగిరి దగ్గర గతంలో మోత్కుపల్లి నరసింహులు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన హాస్టల్స్ ఉన్నాయి. భువనగిరిలో ఒకటి, రాజాపేటలో ఒకటి కట్టించాను. చాలా పెద్దవి అసలు. అది ఎంత స్పేషియస్గా ఉంటాయంటే ఎకరాల విస్తీర్ణంలో కట్టించినారు ఆ రోజున. ఆ హాస్టల్లో పెచ్చులు ఊడిపోయి పిల్లలు వాటి మీద పడి దెబ్బలు తగులుతున్నాయి పిల్లలకి. అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. అట్లాంటి హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ల వ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తం. 10 సంవత్సరాలు ఏం జరిగింది? 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఈ విద్యా వ్యవస్థ మీద ఏమన్నా 600 గురుకులాలు పెట్టానంటే ఒక్కదానికి పర్మనెంట్ బిల్డింగ్ కట్టలే, ఒక్కటన్నా కనీసం. ఏ ముఖం పెట్టుకొని పోయినామమ్మా ఆడికి?